ఖైమేని ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయాన్ని. ఒక మౌ బాంబుని మేము తీసుకున్నాం, మీ బాంబు మా చేతిలో ఉంది ఇప్పుడు అని. అంటే ఎంతటి శక్తివంతమైన అమెరికా అస్త్రం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందో చూడండి. టెక్నాలజీ కూడా వెళ్ళిపోయినట్టే. చైనా అయితే రివర్స్ ఇంజనీరింగ్. అంటే అమెరికా బీ టూ బాంబర్ టెక్నాలజీ అది బాంబర్లకు వాడుతుంది. అమెరికా F-35 F-32 చేసి అది J-20 J-35 బాంబర్లు తయారు చేసింది. రష్యా సుకోయిల్ తెచ్చి ఈ J-10 J-F-17 థండర్ తయారు చేసింది. చైనా అంటేనే వేరే వాళ్ళ ఆయుధాలు పైరసీలో సంపాదించి వాడిని రివర్స్ ఇంజనీరింగ్లో ప్రొడ్యూస్ చేయడు. మరి ఈ బాంబు బయటకు వచ్చింది. ఈరోజు ఇరాన్కి చైనాకు ఒక పండగ వాతావరణం. ట్రంప్కి అయితే చాలా చాలా పెద్ద విపత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ టెక్నాలజీని రివర్స్ చేసి ఇంకోటి అలాంటి బాంబు టెక్నాలజీ చాలా సంవత్సరాలు పడుతుందన్నమాట. శత్రువు చేతిలోకి మన టెక్నాలజీ వెళ్ళకూడదు. అందువల్ల ఇప్పుడు ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ఇరాన్ చేతిలోకి వెళ్ళడం అంటే అది ట్రంప్కి ఇప్పుడు యుద్ధం జరిగే సమయంలో, యుద్ధం ఎప్పుడు జరుగుతుందనే సమయంలో అది పెద్ద షాకింగ్ న్యూస్. అది పెంటగాన్ కూడా ఆందోళనలో పడేసింది. అమెరికన్ కాంగ్రెస్కి ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆ బాంబ్ టెక్నాలజీ అక్కడికి వెళ్ళడం అంటే అది అమెరికాకి చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఖైమేని యొక్క ఈ వార్నింగ్ని ట్రంప్ ఎలా చూస్తారు? అక్కడ కూడా యుద్ధం ఏ క్షణం